హీలింగ్ వాస్తు దగ్గరికి స్వాగతం మిత్రులారా. వాస్తు ధర్మంతో పాటుగా రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి ఒక 15 సంవత్సరాలు అనుభవం ఉండబట్టి వాస్తు ప్రకారము స్థాపత్యవేద ధర్మం ప్రకారము ఇల్లు కట్టుకోవాలి అనుకునే వాళ్ళు ఇప్పటివరకు స్థలం కొనుక్కోకపోతే వారికి ఎటువంటి స్థలం కొనుక్కుంటే బాగుంటుంది, వారు వారి ఫ్యామిలీ మెంబర్స్ జన్మ నక్షత్రాలను అనుసరించి లెక్క కట్టి వారి తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ కొనుక్కుంటా అన్న తిరిగి వారికి అనుకూలమైనటువంటి ప్లాట్ ఇప్పించి ఒక 2% కమిషన్కి మనం పనిచేస్తున్నాము. ఆ 2% కమిషన్లో కూడా వారికి ఏ రకమైన ఫీజు లేకుండా ఆయాది వాస్తు ప్లాన్ ఇవ్వడం అనేది జరుగుతుంది మిత్రులారా. ఈ యొక్క వీడియోలో నేను చెప్పగలిగేది ఒకటే మిత్రులారా, ఇప్పుడు అమరావతిలో కొత్త ప్రభుత్వం మారిన తర్వాత రైతుల రిటర్నబుల్ ప్లాట్స్కి సంబంధించినటువంటి హీట్ మొదలైంది. ఎక్కడ చూసినా 29 గ్రామాల్లో ఏ లేఅవుట్ చూసినా కనీసం 40,000 నుంచి లేదా 60,000 వరకు మధ్యలో కనీస ప్రారంభ ధర 40,000 అని చెప్పి ఊదరగొడుతున్నారనమాట. రాజధాని లోపల కొనేటటువంటి ప్లాట్ల విషయంలో దయచేసి సంయమనం పాటించండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఏ ప్లాట్ కొనుక్కున్నా సరే అది ఒక డిజిటల్గా ఒక డాక్యుమెంట్ రూపంలో ఉంది, కానీ వాస్తవికంగా అక్కడ మనం చూసేటటువంటి ప్లాట్ ఏదైతే ఉందో, ఆ రోడ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ మౌలిక సదుపాయాలు అనేవి ఇంకా 95% పైగా చేయవలసి ఉంది గవర్నమెంట్. అవన్నీ చేసిన తర్వాత అవి రైతులకు అప్పగిస్తే రైతుల నుంచి మనం కొనుక్కుంటాం. కానీ ఒకటి డిజిటలైజ్డ్గా పలానా చోట పలానా ప్లాటు, అది కమర్షియల్ కానివ్వచ్చు లేదా రెసిడెన్షియల్ కానివ్వచ్చు చెప్తున్నారు, కానీ ఈ దశలోనే ఇంకా పూర్తి స్థాయిలో నగర నిర్మాణం జరగకుండా జరుగుతున్నటువంటి ఈ రేట్లు అనేది కొంత ఇబ్బందికరంగా ఉందన్నమాట. అందువల్ల ఒక 3 నెలల నుంచి 6 నెలల వరకు సంయమనం పాటించాలి. రాజధానిలో మనం పెట్టుబడి పెట్టాలనుకునేటప్పుడు రాజధాని లోపల గవర్నమెంట్ ఏదైతే రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చిందో వాటి విషయంలో కొంత సంయమనం పాటించాలని కోరుకుంటున్నాను. మిగతా రెస్ట్ ఆఫ్ ద థింగ్, ఇప్పుడు రాజధానికి ఆవలిగా మన కలకత్తా చెన్నై వెళ్ళేటటువంటి నేషనల్ హైవే మీద బయట పక్కన ఎక్కడైనా మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. దానికి మన యొక్క అమరావతి నిర్మాణానికి అసలు సంబంధం లేదు. సో ఈ విషయంలో కొంత సంయమనం పాటించాలని చెప్పి కోరుకుంటూ, ప్రస్తుతం అక్కడ వేలంవెర్రి అనేది నడుస్తుంది. ఆ వేలంవెర్రిలో మీరు పరిగెత్తి ఇప్పుడు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టబాకండి. ఒక 2-3 నెలల్లో పూర్తిగా ఒక క్లారిటీ వస్తుందన్నమాట. ఆ క్లారిటీ వచ్చిన దాన్ని బట్టి గవర్నమెంట్ తీసుకునేటటువంటి పాలసీని బట్టి మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది ఆ రోజు నిర్ణయం తీసుకుంటే మంచిదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్.